కీర్తన 12వ చరణం చదవండి. 56వ కీర్తన 12వ చరణం చదవమా. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిన సంచరించునట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇరిచి మాకు వడ్డించి మహిమ పొందమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దైవ సమాజమా, కీర్తనకారుడు తెలియజేస్తున్నటువంటి మాటలు. కీర్తనకారుడు ప్రధాన గాయకునికి రాసినటువంటి ఈ కీర్తన దావీదు కీర్తన. దావీదు తన సాక్ష్యాన్ని చెబుతూ తన సాక్ష్య జీవితంలో ఏమని చెబుతున్నాడంటే, దావీదు నీవు నన్ను తప్పించి ఉన్నావు. ఏం చేశాడంట? నీవు నన్ను తప్పించి ఉన్నావు. అంటే ఎక్కడి నుండి తప్పించున్నాడు అంటే, దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. ఎక్కడి నుండి? మరణములో నుండి ప్రాణాన్ని తప్పించాడు. ఎవరిని తప్పించాడు అంటే దావీదును తప్పించాడు. మరి మనకెందుకు అంటే, దేవుడు నా జీవితంలో కూడా 2 సార్లు మరణములో నుండి నన్ను తప్పించాడు. ఇలాగా ఒక్కొక్కరము మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే, ఒకసారి వెనక్కి వెళ్ళి చూసుకుంటే, ఎన్నో అపాయాల నుండి, ఎన్నో కష్టాల నుండి, ఎన్నో పరిస్థితుల నుండి, ప్రాణాపాయం నుండి దేవుడు మనల్ని తప్పించాడు. మరణము నుండి తప్పించాడు దావీదును. రెండోది ఏం చెబుతున్నాడంటే దావీదు, చూడండి, రెండోది ఏం చెబుతున్నాడంటే, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిన సంచరించున్నట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. అబ్బా, జీవపు ఎలుగులో జీవించాలి. ఆయన ఎలుగైనటువంటి దేవుడు. ఈ ఎలుగులో నేను జీవించాలి. ఈ జీవపు వెలుగులో నుండి జారిపడకుండా నా పాదములు నీవు తప్పించి ఉన్నావు అని దావీదు మహారాజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనల్ని దేవుడు ఏ విషయాల్లో తప్పించాడో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ మనము చేయవలసిన పని ఏమిటంటే, దేవుని సన్నిధిలో నిత్యము నివసించాలి. దేవుని సన్నిధిలో నిత్యము నివసించాలి. నీవు జీవపు వెలుగులో దేవుని సన్నిధిన సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నిత్య వెలుగులో దేవుని సన్నిధిలో మనం నివసించాలి అంటే, జారిపోయే ప్రమాదం ఉంది. సన్నిధి నుంచి జారిపోయే ప్రమాదం ఉంది. నీతి నుండి జారిపోయే ప్రమాదం ఉంది. క్రీస్తు నుండి జారిపోయే ప్రమాదం ఉంది. క్రీస్తుని నేర్చుకున్న మనము జారిపోకుండా తప్పించే వ్యక్తి మనకున్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఉండాలంటే జీవపు వెలుగులో ఉండాలి. అందుకే కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? కొరాహు కుమారులు, ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. ఒక్క దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ఈ ఒక్క దినము గడిపితే 1000 దినాలు కదా. మరి ఒక్క దినము కోల్పోతే 1000 దినాలు కోల్పోతున్నాము. నిన్నటి దినం ఈ రోజుకు రాదు కదా. గడిచిపోయినటువంటి కార్యక్రమం ఈరోజు చూడలేం కదా. మరి ఎన్నో దినాలు మనము దేవునికి దూరంగా ఉంటున్నాము. అలా ఉండకూడదు అని దావీదు ఇస్తున్న సందేశము. జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో నేను జారిపోకూడదు, నిత్యం ఉండాలి అని ప్రార్థన చేస్తున్నాడు కీర్తనకారుడు. ఈరోజు నీవు నేను ఆ విధంగా ప్రార్థన చేస్తూ ముందుకెళ్తే దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, 59వ కీర్తనలో ఒక మాట. 59వ కీర్తన 3వ చరణం చదవండి. 3వ చరణంలో, నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు, యెహోవా నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, ఊరకే బలవంతులు నా పైన పోగుపడి ఉన్నారు. దావీదు ఏ తప్పు చేయలేదు, ఎటువంటి పొరపాటు చేయలేదు. అయినప్పటికీ దావీదు మీద దాడి జరుగుతున్నది.
దుష్టుల దారి జరుగుతున్నది. ఈరోజు నీతిమంతుల మీద, క్రీస్తును నేర్చుకొని జీవించాలి, క్రీస్తు కొరకు అనుకొని ప్రయాణం చేస్తున్న వారి మీద దాడి జరుగుతుంది. ఎవరి ద్వారా అంటే అంధకార సంబంధమైన దురాత్మల సమూహములు ఊరకనే, మనం ఏమి చేయకుండానే, దోషము చేయకుండానే, హేతువేమి లేకుండా కీడు చేయటానికి దుష్టుడు కంకణం కట్టుకొని ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఉండాలంటే దేవుని జీవపు వెలుగులో జీవించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండటానికి, దేవునితో కలిసి నడుచడానికి, దేవుని ధరించుకొని బ్రతకటానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ విషయాన్ని మర్చిపోకుండా జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో ప్రయాణం చేయాలని కీర్తనకారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు మనకు రెండో సందేశంగా దావీదు మహారాజు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, 118వ కీర్తనలో 8వ చరణంలో ఒక మాట కనపడుతుంది. చూడండి, 118వ కీర్తన 18వ చరణం, 118వ కీర్తన 118వ కీర్తన 18వ చరణం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించిన గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు. దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షించి శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? మనము దిద్దబడటానికి, మనము చెక్కబడటానికి. ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్ళకపోతే ఆ తల్లి బాగా కొడద్ది, బాగా కొట్టేస్తుంది. ఎందుకని? ఆ తల్లికి ఉన్నటువంటి ఆ తలంపు, ఆ కోరిక ఏంటి తెలుసా? నా కుమారుడు చదువుకోవాలి, నా కుమారుడు ఉన్నతమైన స్థితిలో ఉండాలి, నా కుమారుడు అధికారి కావాలి, అనేకుల మీద పరిపాలన చేస్తుంటే నేను చూడాలి. ఆ తల్లి కోరిక. ఎలాగ నా తల్లిదండ్రులు ఆ స్థితికి నన్ను చదివించలేకపోయారు, నా బిడ్డ నేను ఎలాగైనా చదివించాలి, కూలి నాలి చేసి డబ్బులు సంపాదించి ఆ బిడ్డను చదివించాలి అని ఆ బిడ్డను చదివిస్తున్నప్పుడు ఆ పిల్లవాడు ఆ తల్లి పడ్డ కష్టము, లేదంటే ఆ తండ్రి పడ్డ కష్టార్జమంతా వ్యర్థం చేసి స్కూల్కి వెళ్ళకపోతే కఠినముగా శిక్షిస్తాడు. ఎందుకో తెలుసా? వాడిని చంపేయాలని కాదు, వాడి భవిష్యత్తు కోరి శిక్షిస్తాడు. ఈరోజు పరమ తండ్రి అప్పుడప్పుడు నిన్ను నన్ను శిక్షించిన, కఠినముగా శిక్షించిన, కఠిన పరీక్షలు పెట్టిన, మన మరణము కోరి కాదు, మనం దరిద్రులం అవ్వాలని కాదు, మనము ప్రయోజకులం అవ్వాలని, మనము ఆయన సింహాసనం దగ్గర కూర్చోవాలని, ఆయనతో కలిపి ఆయన సింహాసనం దగ్గర ప్రకటన గ్రంథం 3:21 ప్రకారము ఆయన సింహాసనం దగ్గర కూర్చోబెట్టుకోవాలని, తిమోతి పత్రిక ప్రకారము ఆయనతో కలిసి సహించిన వారు నాతో కలిసి పరిపాలన చేస్తారు అనే వాక్యం నెరవేర్చడానికి ఆయన మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. కాబట్టి దైవజనాంగమా, కొన్నిసార్లు పరీక్షలు వచ్చినప్పుడు, దేవుని పరీక్షలు వచ్చినప్పుడు, దేవుడు కోప్పడి శిక్షించినప్పుడు తుల్లిపోకూడదు, ఓర్చుకొని వసిలిపోయి ప్రభు యొక్క పాఠం నేర్చుకొని, ప్రభు మాటలు నేర్చుకొని, ప్రభువుని నేర్చుకొని మనం బ్రతికితే ఆశీర్వదించబడతాము. ఆ సింహాసనం దగ్గర ఉంటాము. దేవుడు ఆ సింహాసనం దగ్గర నుండి నీ కొరకు, నా కొరకు దాచినటువంటి ఆశీర్వాదాలన్నీ సమృద్ధిగా ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం.